పత్రికా రిపోర్టర్లకు, టీవీ రిపోర్టర్లకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారములు. ఈరోజు గద్వాలలో ప్రజాపాలన దినోత్సవంలో కలెక్టర్ ఆఫీసులో జరిగిన జెండా ఆవిష్కరణ సందర్భంగా జితేందర్ రెడ్డి గారు రావడం జరిగినది. జెండా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్టేజ్ మీద జితేందర్ రెడ్డి గారు, గౌరవ జితేందర్ రెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ లక్ష్మణ్ సార్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ నరసింహరావు సార్ గారు, గౌరవ ఆడియో మేడం జిల్లాధికారులు, తర్వాత గౌరవ మార్కెట్ చైర్మన్ కూడా అక్కడ వేదిక మీద ఆశీస్సులైనారు. కలెక్టర్ ఆఫ్ అందులో భాగంగా నన్ను అంటే నేను జిల్లా గ్రంథాలయ విలేజ్ చైర్మన్ నీలి శ్రీనివాసులు నా పేరు. నేను కింద నాకు గౌరవ కలెక్టర్ గారు వేసిన సీటులో నన్ను అక్కడ కూర్చోబెట్టడం జరిగినది. వేదిక మీదకి నన్ను ఎటువంటి ఆహ్వానం అనేది పిలవలేని సందర్భంలో గౌరవ మార్కెట్ చైర్మన్, గద్వాల్ మార్కెట్ చైర్మన్ నల్ల హనుమంతు గారు పైన కూర్చున్నందుకు నేను గౌరవ కలెక్టర్ గారిని, తర్వాత మా అల్లంపూర్ తాలూకా మార్కెట్ చైర్మన్ దొడ్డన గారు ఇద్దరం పోయి గౌరవ కలెక్టర్ గారిని మాకు స్టేజ్ మీదకి ఎందుకు పిలవడం లేదు, ఒకవేళ మాకు కన్నా ఇక్కడ సీట్ ప్రోటోకాల్ లేకపోతే పిలవకపోయినా పర్లేదు, మరి అదేవిధంగా గద్వాల్ మార్కెట్ చైర్మన్ కూడా వేదిక మీద కూర్చున్నాడు కాబట్టి మరి ఆయనను కూడా మీరు కిందికి దింపండి, ఒకవేళ ఆయన ఉంటే మమ్మల్ని కూడా మా ఇద్దరిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ని ప్లస్ మార్కెట్ చైర్మన్ని వేదిక మీదకి పిలవాలని చెప్పి మేము అడగడం జరిగినది. అయితే గౌరవ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సార్ గారు మమ్మల్ని అంటే నన్ను గ్రంథాలయ చైర్మన్ గారిని, మార్కెట్ చైర్మన్ దొడ్డన గారిని పదజూహలంతో దూషించడం జరిగినది. మీది ఏంది ఎక్కువైంది అని చెప్పి వింటున్నది. అంటే బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు పదవుల్లో ఉండకూడదా? ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళే పదవులు ఉండాలా? ఒకవేళ మాకు అటువంటి పదవులు ఇవ్వని ఉద్దేశం ఉంటే టోటల్ రిజర్వేషన్ అనేది ఓసీకే తెచ్చుకోండి. బహుజనులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇవ్వద్దండి. మొత్తం మీరే ఉంటే టోటల్ మీరే శాసించవచ్చు. మేము బానిసలుగా ఉన్నాం కాబట్టి మేము బానిసలుగా ఉంటాము. ఇది గౌరవ కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని ఈ చర్యల్ని ప్రోటోకాల్ ప్రకారం పాటించాలని కోరుచున్నాము. బహుజనులు అంటే అగ్రవర్ణాలకు ఇంత చిన్న చూప? ఎందుకు మమ్మల్ని విపక్ష చూపిస్తున్నారు? ఇంకా మమ్మల్ని బహుజనుల్ని గుర్తించడం లేదు, ఎందుకు గుర్తిస్తలేరు? మేము చాలా చిన్న చూపుగా ఉన్నామా? పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఎన్నో రోజుల నుంచి కష్టపడినందుకు మాకు పార్టీ గుర్తించి నన్ను కానీ దొడ్డన గారిని కానీ పార్టీకి గుర్తించి మా సంపత్ కుమారు ఆదేశాల మీరంగా నన్ను గ్రంథాలయ చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా దొడ్డన గారిని మార్కెట్ చైర్మన్ చేయడం జరిగినది. వీళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు, మా పార్టీకి పనిచేయని వాళ్ళు దొడ్డిదారిన వచ్చి పదవులు అనుభవించి ఈరోజు మమ్మల్ని పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళని కింద గుచ్చబెట్టి దొడ్డిదారిన వచ్చి మార్కెట్ చైర్మన్ అయిన వాళ్ళని పైన గుచ్చబెడితే మేము ఏ విధంగా ఫీల్ కావాలి? మరి మా మనోదేవాలు దెబ్బతిన్నాయి. ఇది మాకు చాలా బాధ అనిపించి మేము గౌరవ కలెక్టర్ గారిని, దొడ్డన గారు, నేను పోయి అడగడం జరిగితే ఇట్లా దూషిస్తున్నారు. ఇది ఎంతవరకు సమాజమో ఒకసారి ప్రజలు అందరము గుర్తించుకోవాలి. ఇంకా ఎస్సీ, బీసీ, ఎస్టీలు అంటే పదవులు వద్దంటే మనం తీసుకోకుండా ఉంటే అగ్రవర్ణాలకే మనం పదవులు ఇస్తే సరిపోతుంది కదా.